మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినపడెను. 10 మంది కన్యకలు రక్షణ పొందినటువంటి వారిగా ఉన్నారు. 5గురు బుద్ధిమంతులుగా తమ దివిటీలను నిత్యము వెలుగుచుండునట్లు కాపాడుకున్నారు. 5గురు బుద్ధిహీనులుగా తమ యొక్క దివిటీలను కొంతసేపు వెలిగినవి తర్వాత ఆరిపోయే పరిస్థితిలోనికి వెళ్ళాయి. అయితే ఒక శబ్దము వినపడుతున్నది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొనుటకు సిద్ధపడుడి. మనము ఈ శబ్దము వినబడుచున్న దినములలో బ్రతుకుతూ ఉన్నాం. మనము మత్తయి సువార్త 24:7 మనం చూసినట్లు, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువును భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఈ దినముల్లో ప్రపంచంలో భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతూ ఉన్నది. అమెరికా, ఇరాను, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతూ ఉన్నది. ఈ యుద్ధమును బట్టి ప్రపంచమంతా కూడా ఆయిల్ క్రైసిస్ వస్తూ ఉన్నాయి, గ్యాస్ క్రైసిస్ వస్తూ ఉన్నాయి. మరొక పక్క రోజు రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉన్నది. కాబట్టి సంఘముల్లో కూడా భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అపవాది రేగుతూ ఉన్నాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము నాశనము చేయాలని ప్రయత్నము చేయించు ఉన్నాడు. ఇవన్నీ మనము చూచుచూ ఉండగా మనము మేల్కొనవలసిన అవసరత, మనము మన దివిటీలను చక్కబరుచుకొనవలసిన అవసరత. కాబట్టి మేల్కొందాం, మన దివిటీలను చక్కపరుచుకుందాం. ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఉండునట్లు నిత్యము ఆయన కృప కొరకు వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు అయ్యా. రాజ్యము మీదకి రాజ్యము లేచున్నది, కరువు ఎంతగానో వచ్చుచున్నది ప్రభువా. నాయనా, శ్రమలు ఆరంభమైన పరిస్థితులు మాకు కనబడుచున్నవి. అపవాది తన యొక్క ప్రభువానైనా ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నాడు. కనుక మేము సిద్ధపడుటకును, అనేకులను సిద్ధపరచుటకును అయ్యా మాకు సహాయం చేయండి. నీ కృపకు అప్పగించుకుంటున్నాను దేవా. నీ రాకడ కొరకు ఆయుత్తపరచమని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.